హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వరి మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలు తాళ్ల చెరువు, చినగుంటపల్లి, గోపాల్పేట మరియు వనపర్తి మార్కెట్ యార్డులను సందర్శించి రైతుల గోడు విని మార్కెట్ యార్డుల్లో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్న రైతులను ముప్పు తిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రతి గింజ కొంటామన్న మంత్రులు, అధికారులు మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతులను వెంటనే ధాన్యాన్ని వెంబడే ధాన్యాన్ని వెంబడే ధాన్యాన్ని వెంటనే కష్టపడి పండించిన ధాన్యాన్ని వెంటనే వచ్చే ధాన్యాన్ని వెంటనే ఈ సంవత్సరం యాసంగిలో మక్కల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్కల సాగు బాగా పెరిగింది. నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల జిల్లాలో విపరీతంగా వేసినారు రైతులు. 16,46,000 ఎకరాలలో మక్క సాగు అయింది యాసంగి సీజన్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. పోయిన ఏడాది 9 లక్షల పైచిలిక ఎకరాలు ఉన్నాయి. అంటే సుమారు 7 లక్షల పైచిలిక ఎకరాలు అదనంగా సాగైంది. ఇది వాంఛితం, జరగాలి. ఇది యాసంగిలో కొంత వరి తగ్గి మక్కలు పెరిగితే లేదా ఇతర పంటలు పెరిగితే, నూనె గింజలు పెరిగితే మంచిది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అవసరం. మక్కలకు డిమాండ్ కూడా ఉంది. పౌల్ట్రీ పరిశ్రమ కానీ, దాన పరిశ్రమ కానీ, ఇతర ఆహార ఉత్పత్తులకు కానీ మక్క విపరీతంగా డిమాండ్ ఉంది. బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి తప్పిపోతుంది, రైతాంగానికి మంచి ధర వస్తుంది. అందుకోసమే మక్కల కొనుగోలు అనేటువంటిది ప్రభుత్వమే చేపడితే రైతుకు ధర వస్తుంది, లాభసాటిగా ఉంటుంది అనే ఉద్దేశంతోన మేము ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఆనాడు కేసీఆర్ సర్కార్లో మక్కల సాగును క్రమంగా పెంపొందించుకుంటూ వచ్చినాం. గత ఏడాది అనుకున్న దానికంటే కూడా, సగటు వర్షం కంటే కూడా అత్యధిక వర్షాలు నమోదైనాయి. భూగర్భ జలం కూడా పెరిగింది. కాబట్టి యాసంగిన రైతులు మక్కకు షిఫ్ట్ అయినారు, వేసినారు, మక్క పెద్ద ఎత్తున వేసినారు. కానీ దురదృష్టవశాత్తు సర్కారు రైతు బంధు ఇవ్వకపోయినా, కరెంటుకు తిప్పలు పెట్టినా, సర్కారు పెద్ద పట్టించుకోకపోయినా రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు చేసి బ్రహ్మాండంగా ఉత్పత్తి తీసినారు. మక్కలు 45 లక్షల మెట్రిక్ టన్నుల మక్క ఈసారి మొక్కజొన్న ఉత్పత్తి వస్తూ ఉంది మార్కెట్కు. ఇప్పటికే చాలా బాగా మార్కెట్కి వచ్చేసింది. వచ్చింది కానీ ఇక్కడ కొనుగోళ్లు సక్రమంగా జరుగుతలేవు. 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల మటుకు ఇక్కడే యార్డ్లలోనే మీరు చూసేదంతా కూడా ఇందులోనే కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ స్టాక్ అయి ఉంది. హమాలీలు లేవని ఒకటి, సంచులు లేవని ఒకటి, లారీలు లేవని ఒకటి, ఏదో ఒక కారణం చెప్పి రోజుల తరబడి, వారాల తరబడి ఈ కొనుగోళ్ల ప్రక్రియను ఒక ప్రహసనంలాగా చేశారు. రైతులు ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళకు వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక మేము చేసిన పొరపాటుకు మాకు ఇదే పెద్ద శిక్ష అయిపోయింది సార్, మేము చేతిలో వదులుకుంటే కేసీఆర్ను దాన్ని అనుభవిస్తున్నాం మేము ఇలా రైతులు అని చెప్పి పాపం వాళ్ళు బాధపడుతుంటే దుఃఖం అనిపిస్తా ఉంది. అన్నదాతలను ఇంత అగచాట్లకు గురి చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భవిష్యత్తులో ముందలికి పడదు. రైతుల ఉసురు దాకాక తప్పదు. ఎక్కడ చూసినా, ఏ మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్లో చూసినా, ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గర చూసినా అన్నదాతల అగచాట్లే కనిపిస్తున్నాయి. ముప్పు తిప్పలు పెడుతుంది కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని.
ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అమలు చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, సకాలంలో నీళ్ళు ఇవ్వకపోయినా, కరెంటుకు అవస్థలు పెట్టినా, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా రైతులు తమ కష్టాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి పంట తీసుకొని వస్తే ఇలా కొననికే సర్కారుకు చేతనెత్తలేదు. ఇంత దిక్కుమాలినటువంటి సర్కారు అసలు ఏమనుకుంటుందో ఎవ్వరికి ఏం పడతలేదు. ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ, మంత్రులు ఓపెన్ చేసిపోయినటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ఈగలు చూపాల్సిన పరిస్థితి, కొనుగోలు లేక. ఏ రకమైన వసతులు లేవు, కనీసం మంచినీటి వసతి లేదు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇది మండు టెండలు, డిహైడ్రేషన్ అయి చాలా మందికి అవస్థలు అవుతున్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొంతమంది రైతులు అయితే నెల పాటు. ఇక్కడే పక్కలో ఆయన రామచంద్ర ఆయన రైతు ఉన్నాడు. ఈయన వరి 11 ట్రాక్టర్ల వరి పండింది ఆయనకు. ఇక్కడే ఈ మార్కెట్కి తీసుకొని వచ్చిండు. 30 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? 30 రోజులు అయింది. సిగ్గుందా అసలు సర్కార్కి ఏమన్నా? ఉన్నతాధికారులేమో, జిల్లాధికారులేమో మేము ప్రతి గింజ అనుకుంటాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి స్టేట్మెంట్లకు పరిమితం అవుతుంది. బారదాని సంచులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటేనంటే హమాలీలు దొరుకుతలేరు, 2 ఉంటేనంటే గని బ్యాగులు లేవని దానికోసం ఆపుతుండ్రు. ఎండాకాలం అని చెప్పి హమాలీలు సంఖ్యాపరంగా తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే ఎండలకు సుస్తులై కొంతమంది ఆగిపోతుండ్రు, జ్వరాలు వస్తున్నాయి, లేకుంటే డిహైడ్రేషన్ అవుతుంది, రకరకాల ఇబ్బందులు చెప్తుండ్రు. వీరికి తోడు అత్యంత దుర్మార్గంగా, చాలా నీచంగా రైతుల కష్టాన్ని దోచుకునేటువంటి విధంగా ఇలా తరుగు తీస్తుండ్రు. యాసంగిలో అసలు తరిగేది ఇవ్వకూడదు. కారణం ఏంటంటే ఒట్టిగా పొలాల మీదనే వరి ఎండిపోతుంది. మాయిశ్చర్ అనేటువంటిది ప్రోటీన్ కాదు, చాలా తక్కువ, 7, 8, 9 దాకుంటుంది. అంటే నూకైతుంది అసలు. ఇటువంటి పరిస్థితులలో కూడా తరుగు తీస్తున్నారు. ఎంత తీస్తున్నారు, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఈ రైతులు చేసినటువంటి కష్టాన్ని జలగల్లాగా పీల్చి పిప్పి చేస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కుమ్ముక్కు అయిపోయి ఒక్క బస్తా మీద 40 కిలోల బస్తా మీద 4 కిలోలు తీస్తున్నారు. అంటే ఒక క్వింటాల్ మీద 10 కిలోల తరుగు తీస్తున్నారు. నేరుగా 10%. 100 క్వింటాల్లో ఒక రైతుకు వచ్చిందంటే 10 క్వింటాళ్ళు శివార్పణం. దగా చేసి వాళ్ళను అధికారులు, మిల్లర్లు కుమ్ముక్కు అయిపోయి రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేదు దీని మీద. ఎవడు పట్టించుకునే నాతుడే లేడు. ఎత్తిందే మా ఎక్కువ అనే కాడికి మహాభాగ్యం అనే కాడికి అయిపోయింది. నెల కానీ, 10 రోజులు కానీ, 20 రోజులు కానీ ఎత్తితే చాలు ఇదే మహాభాగ్యం అన్నట్లు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఏం పడుతుంది అసలు సర్కార్కు? ఇది ఒక సెంటరు, ఒక నియోజకవర్గం, ఒక జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే. యూరియా ఇంకే చేతగాక అసమర్థ సర్కారు రైతుల్ని లైన్లో నిలబెట్టింది. లైన్లో నిలబడేటువంటి రైతులు ఒక బస్తా కోసం, 2 బస్తాల కోసం ఒక యాప్ అందిస్తే మళ్ళీ ఆ యాప్ను పట్టుకొని యాప్ ఉరికితే ఈ ఊరోనికి ఇంకో ఊర్లో, ఇంకో ఊరోనికి ఇంకో ఊర్లో అలాట్మెంట్ ఇస్తే వాడు 240 రూపాయల బస్తా యూరియా బస్తా తెచ్చుకోనికే 500 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి రావాలి. ఇంత బుద్ధి లేనితనం ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు సార్. రాష్ట్రంలో పోయిన వర్షాకాలం విపరీతంగా వానలు పడ్డాయి. ఎక్కువ వానలు పడ్డ కారణంగా చెరువులు, కుంటలు, కాలువలే కాక, చెక్ డ్యాంలే కాక భూగర్భ జలం మీద ఆధారపడినటువంటి దగ్గర 30 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రైతులు పంటలు పండించేటివి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి విస్తారంగా వరి పంట వేసినారు. ఈ యాసంగిలో 65,42,000 ఎకరాల యాసంగి వరి పడ్డింది. 65,42,000 ఎకరాలలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం చెప్తున్నాను. 65,42,000 ఎకరాలలో వరి ఉంది. దీని ఎస్టిమేటెడ్ దిగుమతి, కనీసంగా వచ్చేటువంటి దిగుమతి ప్రభుత్వ లెక్కల ప్రకారం చేస్తే కూడా 1,50,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. మరి 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సీజను దగ్గర సగానికి ఎక్కువ సీజన్ అయిపోయింది. 30 సీజన్ కావస్తుంది. మొత్తం కళ్ళాలలో వచ్చి ధాన్యం ఉంది. ఇప్పటిదాకా వీళ్ళు సేకరించింది ఎంత అంటేనంటే 15-16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించలేదు సర్కార్. మరి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఉంది. పౌర సరఫరాల మంత్రి ఏమో 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తామని ప్రకటన చేసిండు. ఇప్పటికి రాష్ట్రంలో సేకరించింది 15-16 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సేకరించలే.
అకాల వర్షాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇగో 10-15 రోజులు ఉంటే తొలాయిటి వస్తుంది. ఎన్నడు కొంటారు మీ ముఖానికి? మరి రైతులు ఏం కావాలి? ఇంత చేతగాని సర్కారు నడపడానికి ఇంకా మీరే కావాలా? ఓ అబ్బా ఆకాశం అంత పొడున ఇంతింతోళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తుకు లేచి ఉరుకురుకులాడి హామీలు ఇస్తారు. ఏమయ్యా మరి? కొనుగోలు సక్రమంగా చేయడానికి చేత కాదా? ఉన్న కరెంటును చక్కగా చేయడానికి చేత కాకపోయా, యూరియా బస్తాలు చక్కగా రైతాంగానికి పంపిణీ చేయడానికి చేత కాకపోయా, కష్టపడి ఇంటిలి బాధలు కష్టపడి పంట పండించి చాలా సంతోషంగా వాళ్ళు పంట పండించడానికి ఆనందపడదామంటే మార్కెట్కు తీసుకొని వస్తే ఈ అధోగతి ఎక్కడైనా ఉంటుందా? ఇది దేశంలో వ్యవసాయ రంగానికి, తెలంగాణ వ్యవసాయ రంగానికి మనం ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చినాం కేసీఆర్ నాయకత్వాన. రైతులు అమితానందంగా పంటలు పండించుకొని అమ్ముకొని వాళ్ళ పెళ్లిళ్ళంటే, శుభకార్యాలంటే, బొడ్రాయి పండుగలంటే, పోచమ్మ పండుగలంటే, పిల్లల చదువులంటే చాలా వైభవంగా చేసుకున్నారు. ఇలా ఏడిపిస్తున్నారు రైతులందరినీ కూడా. ఈ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్యాల ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మూకుమ్మడిగా దుఃఖానికి గురి చేస్తున్నది. రైతుల ఉసురు పోసుకుంటున్నది ఈ సర్కార్. ఇది ముందరికి పడదు. రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలి, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీయాలి, వాళ్ళ మెడలు వంచి కొనిపించేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు బాసటగా మేము ఉంటామని చెప్పడానికే ఇలా కొనుగోలు కేంద్రాలు తిరుగుతూ రైతాంగం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే, వాళ్ళ దుఃఖం వింటే చాలా బాధ అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.